ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు మీరు వర్క్ చేస్తున్న టైంలో అంటే ఒక 25 ఇయర్స్ బ్యాక్‌లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎలా ఉన్నింది వర్క్ కల్చర్, హ్మ్. కార్పొరేట్ కల్చర్ ఎలా ఉంది? అప్పటికి, ఇప్పటికి ఏదైనా మార్పు ఉందంటారా? లేకపోతే సేమ్ అలాగే ఉందంటారా? నౌ ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫస్ట్ మనం చూసుకుంటే హ్మ్. గవర్నమెంట్ ఎంప్లాయీస్ సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంటు, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అని మనకి 3 స్టేజెస్, అవును. 3 లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్స్. ఎంప్లాయీస్ కూడా అలానే. హ్మ్. కింది నుంచి పైకి వెళ్తే లోకల్ బాడీస్లో ఉండే వాళ్ళకి ట్రాన్స్ఫరబిలిటీ లిమిట్ తక్కువ. ఓకే. లోకల్ బాడీస్ అంటే ఒక హెచ్ఎంసీ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అంటే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషనే పనిచేస్తాడు. హ్మ్. ఒక జిల్లాలో పనిచేసే జిల్లా పరిషత్ ఎంప్లాయీ అంటే విత్ ఇన్ ద డిస్ట్రిక్టే పనిచేస్తాడు. హ్మ్. ఒక స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే స్టేట్. అవును. అయితే వీళ్ళ మెంటాలిటీ ఎట్లయిపోతుందంటే మనము బావిలో కప్ప అంటాము. హ్మ్. బావిలో కప్పకి లిమిటెడ్ ఆ ఎఫిషియన్సీ, బావిలోనే ఉంటుంది, బయటకు రాలేదు. బయటికి రాదు. హ్మ్. మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ తీసుకుంటే కనుక దే ఆర్ ట్రాన్స్ఫరబుల్ అక్రాస్ ద కంట్రీ, అక్రాస్ ఇండియా. ఆహా. స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు దే ఆర్ ట్రాన్స్ఫరబుల్ విత్ ఇన్ ద స్టేట్. హ్మ్. ఇంకా లోకల్ బాడీ ఇంకా తక్కువ. హ్మ్. సో ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో చేసేవాళ్ళు సిన్స్ దే ఆర్ ట్రాన్స్ఫర్డ్ అంటే చిన్న పొజిషన్లో కాదు, ఆఫీసర్ ర్యాంకులో ఓకే. అక్రాస్ చేస్తారు కాబట్టి వాళ్ళకి కొంచెం విస్తృతమైన అవగాహన ఉంటుంది. మ్మ్హ. అంటే కల్చర్స్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్స్ మీద కానీ దాని మీద కానీ అలా ఉంటుంది. దట్ ఈజ్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. ఓకే. దెన్ ఈ మూడిట్లో కూడా వాళ్ళకి జాబ్ సెక్యూరిటీ చాలా ఎక్కువ మ్మ్హ. ఇన్ రిలేషన్ టు కార్పొరేట్ ఎంప్లాయీస్. మ్మ్. మనకు పింక్ స్లిప్ అనే ఒక కల్చర్ ఉంది. అవును. పింక్ స్లిప్ అంటే 3 నెలల జీతం ఇచ్చేస్తాను ఇంకా అంతే, సరే యూ నీడ్ నాట్ కమ్ ఫ్రమ్ ద 3rd month. అంటే గవర్నమెంట్ ఆఫీస్లో ఇలా ఉంటుంది, లేదు, కార్పొరేట్లో. కార్పొరేట్లో ఉంటుందని. గవర్నమెంట్లో అట్లా తీసేయడానికి ఉండదు.